హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడే మనకి సెకండ్ ప్రోమో వచ్చింది. సెకండ్ ప్రోమోలో ఏంటంటే బెల్ మోగగానే నిన్న జరిగిన ఎపిసోడ్లో ఏమని చెప్పిళ్ళు, బెల్ మోగగానే ఇరు క్లాన్ సభ్యులు ఆ 14 అవర్స్ ఏదైతుందో ఆ 14 మినిట్స్ లోపలనే పోయి వంట చేసుకొని రావాలి. కానీ ఇవాళ మళ్ళీ ఈ ప్రోమోలో వచ్చిన రూల్ ప్రకారం ఏం చేయాలంటే ఒక బజర్ మోగినప్పుడు ఆ టైంలో ఓన్లీ వన్ సింగిల్ క్లాన్ వాళ్ళు మాత్రమే ఆ టైంని యూజ్ చేసుకోవాలి. అండ్ దట్టు అందులో ఆ క్లాన్ వాళ్ళందరిలో ముగ్గురు మాత్రమే వంట రూమ్లో పనిచేయాలి. అది ఆ రూలు సీత చదివి చెప్తుంటే నబీల్ అంటే అభయ్ నవీన్ ఏమంటుండంటే, అరే మనిషిపుట్టుగా పుట్టిర్రా లేకపోతే ఏందిరా, స్క్రిప్ట్ ఎవడరా రాసేది, గింత దారుణంగా రాస్తుండు, ఏమో తిండి కోసం ఇక్కడ తిండి కోసం లొల్లి పెట్టుకున్నట్టుందా లేకపోతే లొల్లి పెట్టుకొని తినడం కోసమా, నాకు ఏం అర్థమైతే లేదు అని అభయ్ నవీన్ అన్నాడు. బేసిక్గా మనోడు డేంజర్ జోన్లో ఉన్నాడు, ఆ విషయం మనోడికి అర్థమైతే లేదు. అండ్ దట్టు నిన్న మొన్న నుంచి బిగ్ బాస్ మీదనే ఫైర్ అవుతుండు. 24/7లో జరిగిందంతా నేను మీతో చెప్తా. ఇప్పుడు 24/7లో ఏం జరిగిందంటే ఊకే పిలుస్తుండు, గార్డెన్ ఏరియాకి వీళ్ళతో మాట్లాడుతుండు, వార్నింగ్ ఇస్తుండు, పంపిస్తుండు. అసలు మీరంతా హౌస్లో ఉంటారా లేకపోతే బయటికి పోతారా అన్నట్టుగా వార్నింగ్ గట్టిగా ఇచ్చిండు. అండ్ దట్టు మనోడు క్లాన్కి చీఫ్గా ఉన్నాడు కదా అభయ్ నవీన్, మనోడిని క్లాన్కి చీఫ్గా తీసి పారేసిళ్ళు. చాలా అంటే రెడ్ ఫ్లాగ్ ఇచ్చేసిళ్ళు. మనోడు మాట్లాడే మాటలు డైరెక్ట్ బిగ్ బాస్ని అటాక్ చేస్తుండు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈయన చీఫ్గా ఉండడమే కాకుండా ఈ క్లాన్లో ఉన్న మెంబర్స్కి యారగెంట్గా బిహేవ్ చేస్తుండు. ఓట్లు పడతలేవు బయట, ఈ హౌజ్లనేమో ఆగమాగం చేస్తుండు, బిగ్ బాస్తోని తిట్ల పడుతుండు. మరి బయటకు వచ్చినట్టు మన వార్తలు అయితే నాకు కనిపిస్తున్నాయి. మొత్తానికి డేంజర్ జోన్లో అయితే నైనిక ఉంది, మన అభయ్ నవీన్ ఉన్నాడు, ఇంకా ఆ లెక్కలో పోతే పృథ్వీ ఉన్నాడు. అదంతా పక్కన పెడితే ఇక్కడ ఏంటిది మూవింగ్ ప్లాట్ఫామ్ అనే టాస్క్. ఓకే, హోల్ చూసి కొట్టు పాయింట్ పట్టు అసలు టాస్క్ అది ఇప్పటిది కాదు, అంత పాత సీజన్లో ఉన్నది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏమైనా పెట్టిల్లు, మూవింగ్ ప్లాట్ఫామ్ టాస్క్ అని పెట్టిల్లు. మూవింగ్ ప్లాట్ఫామ్ టాస్క్లో అభయ్ నవీన్ అండ్ నైనిక ఇద్దరు పర్ఫామ్ చేస్తే దాంట్లో నైనికనే గెలిచింది. ఇది ఆల్రెడీ 24/7లో జరిగింది. మీకు ఇది ఇవాళ నైట్ ఎపిసోడ్కి వస్తుంది, అంటే 2 days లేటర్ వస్తుంది. అందుకే నేను మీకు ముందే చెప్పాలని చెప్తున్నా. అభయ్ నవీన్ గెలిచి నైనిక ఓడిపోయింది. ఓకే, ఎక్స్ టాస్క్లో నిఖిల్ వాళ్ళ క్లాన్ గెలిచింది. ఈ బాల్స్ టాస్క్ ఏదైతుందో దీంట్లో అభయ్ నవీన్ వాళ్ళ క్లాన్ గెలిచింది. ఇప్పుడు ఏదైతే ఆ మూవింగ్ ప్లాట్ఫామ్ ఉంది కదా, ఆ మూవింగ్ ప్లాట్ఫామ్కి ఇలా రౌండ్గా ఉంటుంది, దాంట్లో నిలబడి ఆ హోల్స్లలో బాల్స్ని ఫిల్ చేయాలి. ఎన్ని బాల్స్ అయితే పడతాయో యాజ్ అ పర్సన్కి ఆ క్లాన్కి అన్ని బాల్స్ అన్ని ఎగ్స్ ఇస్తా అని బిగ్ బాస్ చెప్పిండు. సో ఇక్కడ ఏమైంది, ఆ తట్టబుట్ట తీసుకొచ్చిండు కదా, ఆ తట్టబుట్టలో కొన్ని గుడ్లు వేసి ఆ స్టోర్ రూమ్లో పంపిస్తే మళ్ళీ వీళ్ళు పోయి తీసుకొచ్చుకున్నారు. ఎవరు, పృథ్వీ అండ్ నబీల్ పోయి ఇద్దరు తీసుకొచ్చిండ్రు. ఈ ప్రొమో కట్లో చూపించింది ఏంటంటే ఇప్పుడు గేమ్లో ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, వీళ్ళకి వార్నింగ్ ఏమి ఇచ్చిండు, ఎలాంటి వార్నింగ్స్ నైట్ అయినాయి, దాని గురించి నేను చెప్తున్నా. ఏమైందంటే నైట్ అంతా వీళ్ళని తిట్టుకుంటూనే ఉన్నాడు బిగ్ బాస్. ఎందుకంటే మనోళ్ళు మొత్తం ఫైర్ అవుతున్నారు, యారగెంట్ బిహేవియరు, తర్వాత బూతులు మాట్లాడుతున్నారు. నాగార్జున వచ్చి ఏదైతే రూల్స్ చెప్పిలో ఆ రూల్స్ని ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. నాగమంటి కంటే ఏడుస్తుండు, ఆ పృథ్వీ ఏమో ఎఫర్ట్స్ వాడుతుండు, ఈ అభయ్ నవీన్ ఏమో బిగ్ బాస్ మీదకే రేజ్ అవుతుండు. ఇష్టం వచ్చినట్టు జరుగుతున్నాయి. ఆ రెడ్ బాల్ ఉంది కదా, ఆ రెడ్ బాల్ నిఖిల్కి వచ్చింది. ఆ కోడి పొదుగులో నుంచి ఒక బాల్ పడింది కదా, అదే మన ప్రభావతి 2.0 నుంచి కింద పడ ఆ రెడ్ బాల్ అదే నిఖిల్ క్లాన్కి వచ్చింది. నిఖిల్ క్లాన్కి రావడం వల్ల ఏమవుతుందంటే నిఖిల్ క్లాన్కి ఆ రెడ్ బాల్ వస్తే ఆ నిఖిల్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో క్లాన్లో కంటెండర్స్ ఆ బాల్ ఇచ్చి అయినకైనా ఒకరిని క్లాన్కి చీఫ్ చేయొచ్చు. ఆ బాల్కి ఆ పవర్ ఉంటుంది. సో దానికోసం ఆ బాల్కి ప్రత్యేకంగా రెడ్ బాల్ అని దానికి పేరు పెట్టిలు. అండ్ సో ప్రమో అనాలిసిస్ ఇది. అండ్ ఇప్పుడు మీకు వచ్చే అప్డేట్ ఏముంది అని అంటే ఇప్పుడు ఈ టాస్క్లో ఎవరు గెలిచిండ్రు, ఇంకేం జరగబోతుంది, ఆ 24/7 లైవ్ చూసి మళ్ళీ నేను మీకు అప్డేట్ ఇస్తా. సో అంతవరకు మీరు చూస్తూనే ఉండండి సోషల్ పోస్ట్ ఎంటర్టైన్మెంట్. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ ప్రోమో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మా నోటిఫికేషన్స్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.